ఇప్పుడు డైరెక్టర్ సతీష్ వేగేష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా కిరణ్ అబ్బవరం గారికి జన్మదిన శుభాకాంక్షలు. శతమానం భవతి. చాలా ఫంక్షన్స్ చూశానండి, చాలా ఫంక్షన్స్కి వెళ్ళాను. కానీ ఈ టెక్నీషియన్స్ అందరూ మాట్లాడుతుంటే నాకు కాలేజ్లో యాన్యువల్ ఫంక్షన్ జరుగుతుంటే ఏడిపించడానికి అరుస్తుంటారు కదా, అలా ఉంది. మామూలు ఎనర్జీగా లేదు. నాకు చింతగోపాలకృష్ణ గారు నాకు ప్రీవియస్ పిక్చర్కి అది నాతో ఉన్నారు, నాతో ట్రావెల్ చేశారు. చాలా అభిరుచి ఉన్న నిర్మాత. డబ్బు చాలామందికి ఉంటుంది, చాలామంది ప్రొడ్యూస్ చేస్తారు. కానీ ఒక టాలెంట్ని నమ్మి వాళ్ళతో ట్రావెల్ చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ఈయన ముందు ఉంటారు. అలాగే జన్మదినం అంటే సాధారణంగా మళ్ళీ ఇంకొక 1 year స్టార్ట్ అవుతుంది మన లైఫ్లో. కానీ కిరణ్ అబ్బవరం గారికి ఈ జన్మదినం నుంచి కొత్త లైఫ్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నెక్స్ట్ రేంజ్కి వెళ్ళే రేంజ్కి ఈ జన్మదినం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ట్రైలర్ చూస్తే అలా అనిపించింది. నేను ఇది మన ప్రొడ్యూసర్ గారు కా సార్ టైట్లో అన్నారు. కా ఏంటి సార్ కా అంటే, లేదు సార్ అందులో ఏదో ఉందంట విషయం, డైరెక్టర్స్ చెప్పారు అన్నారు. బట్ ఇది చూశాక వీళ్ళ మాటలు విన్నాక నాకు అనిపించింది ఏంటంటే, కా అంటే కష్టం అండి, వీళ్ళు పడిన కష్టం. కా అంటే కష్టే ఫలి, వీళ్ళ కష్టానికి ఫలితం డెఫినెట్గా చాలా పెద్ద రేంజ్లో వస్తుంది, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా చింత గారు ఇంకా గోపాలకృష్ణ గారు మంచి మంచి సినిమాలు తీయాలని, కిరణ్ అబ్బవరం గారికి చాలా పెద్ద పెద్ద హిట్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, టీం అందరికీ మొత్తం యంగ్స్టర్సే, మామూలుగా చేయలేదు, చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.